ఇప్పుడు ప్రొనౌన్స్ గురించి చూద్దాము. ప్రొనౌన్స్ అనేది మనం తెలుసు, నౌనుకు బదులుగా ఉపయోగించే వాటిని మనము ప్రొనౌన్స్ అంటాము. నౌనుకు బదులుగా నౌను వాడే స్థానంలో నౌనుకు బదులుగా ఆ నౌన్ను రిపీట్ చేయకుండా ఉపయోగించే వాటిని ప్రొనౌన్స్ అని అంటారు. సో చూడండి, ఈ ప్రొనౌన్స్కి మనం అపాస్ట్రఫీని ఉపయోగించకూడదు. ప్రొనౌన్స్కి అపాస్ట్రఫీని ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్స్ అనుకోండి, ఇలా అపాస్ట్రఫీని మనము ఉపయోగించకూడదు. ఇలా పైన గీసి అపాస్ట్రఫీ అంటారు. ఈ ప్రొనౌన్స్కి మనము అపాస్ట్రఫీని ఉపయోగించకూడదు. మనకు తెలుసు ఇది దేనికి బదులు వాడతాము, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, నౌన్కు బదులుగా దీన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే మ్యాక్సిమము ప్రొనౌన్ని మనం ఏం చేస్తామంటే సబ్జెక్టు ప్లేస్లో మరియు ఆబ్జెక్టు ప్లేస్లో లేదా కాంప్లిమెంట్ ప్లేస్లో, సబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ ప్లేస్లో లేదా కాంప్లిమెంట్ ప్లేస్లలో మనము ఈ ప్రొనౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్లేసులు ఇంపార్టెంట్. సో గ్రామర్లో మనం ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఈజీగా మనం స్కోర్ను చేయొచ్చు. చూడండి, ప్రొనౌన్ అనేది ప్రొనౌన్కి అపాస్ట్రఫీని ఉపయోగించకూడదు. ప్రొనౌన్ని మనం బేసిక్గా నౌన్కు బదులుగా ఆ రిపిటేషన్ని అంటే పునరావృతం చేయడానికి అవసరం లేకుండా మనము ఈ వాడుతాము. సబ్జెక్టు మరియు ఈ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ కాంప్లిమెంట్ ప్లేస్లోనూ కానీ మనకి ప్రొనౌన్ అనేది ఉంటుంది. ఈ ప్రొనౌన్లలో పర్సనల్ ప్రొనౌన్ ఐ మాత్రమే ఎప్పుడు క్యాపిటల్ లెటర్లో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ప్రొనౌన్ టేబుల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొనౌన్ టేబుల్ మనకి ఏం చెప్తుందంటే ఏ ఏ ప్లేసులలో, నేను ఎప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటంటే ప్లేస్కే ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఏ ప్లేస్లో ఏ ప్రొనౌన్ వాడాలి అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఎలాంటి ప్రొనౌన్లు వాడాలి, ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రొనౌన్లు వాడాలి, పొసెసివ్ కేసులో ఎలాంటి వాడాలి, రిఫ్లెక్సివ్ లేదా ఎంఫసైజింగ్ కేసులలో ప్లేస్లలో ఎలా వాడాలి అనేది ఈ ఒక చిన్న టేబుల్ ద్వారా మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు క్షుణ్ణంగా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకుంటే చాలు, మీకు ఈజీగా గుర్తుంటుంది. మీకు రేపు ఎగ్జామ్లో బిట్టు రాయడానికి ఈ ఒక జస్ట్ ఒక మైండ్ మ్యాప్ లాగా మీకు గుర్తుండిపోతుంది. చూద్దాం, మనకి పర్సన్స్ చూద్దాం. ఫస్ట్ టేబుల్లో 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటే ఈ పర్సన్స్ మీరు చూసినట్లయితే ఫస్ట్ పర్సన్ అనేది మనకి 3 పర్సన్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్, ఇలా మనకి 3 పర్సన్స్ ఉన్నారు. మొదటి పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్గా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్గా డివైడ్ చేసాం. అదేవిధంగా సెకండ్ పర్సన్ కూడా సింగులర్గా మరియు ప్లూరల్గా డివైడ్ చేయడం జరిగింది. థర్డ్ పర్సన్ కూడా సింగులర్గా మరియు ప్లూరల్గా విభజించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ అనేది ఐ. ఫస్ట్ పర్సన్ సింగులరు ఐ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, ఈ ఫస్ట్ పర్సన్ని మనం ఏమంటామంటే స్పీకర్ అంటామన్నాం. స్పీకర్ అంటాం. ఫస్ట్ పర్సన్ స్పీకర్ అంటాం అంటే మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఐ, స్పీకర్. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటారు. ఇలా మాట్లాడే వ్యక్తి ఒకరే ఉంటే ఐ అంటాము. ఇలా మాట్లాడే వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు వి అంటారు. సో ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటాము. అలా మాట్లాడే వ్యక్తి ఒకరైతే సింగులర్గా, ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్లూరల్గా అంటాము. సో ఇలా సింగులర్ ప్లూరల్ మనగా ఫస్ట్ పర్సన్లు ఉన్నాయి. ఇంకా మనం సెకండ్ పర్సన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు గమనించవచ్చు, సెకండ్ పర్సను లిజనర్ అంటే వినే వ్యక్తి. ఫస్ట్ పర్సన్ చెప్పిన మాటలను వినే వ్యక్తిని లిజనర్ అంటారు. ఫస్ట్ పర్సను స్పీకర్ అయితే ఆ వినే
వ్యక్తి సెకండ్ పర్సన్ లిజనర్ అంటాము. లిజనర్ అంటాం. చూడండి, ఈ లిజనర్ సెకండ్ పర్సన్ని సింగులర్గా మరియు ప్లూరల్గా మనము విభజించడం జరిగింది. ఈ సెకండ్ పర్సన్ సింగులర్ను యు అని, అంటే నీవు, ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు నీవు అని చెప్పచ్చు. ఒక క్లాస్ మొత్తంలో ఉన్న స్టూడెంట్స్ అందరి గురించి చెప్పాలన్నప్పుడు యు, మీరు అని మనం అక్కడ మీరు కూడా యునే ఉపయోగిస్తాము. సో సెకండ్ పర్సన్ అంటే లిజనర్స్ సింగులర్ అయినా యుగా ఉపయోగిస్తాము, ప్లూరల్ అయినా యుగానే ఉపయోగిస్తాము. ఇక థర్డ్ పర్సన్, ఈ థర్డ్ పర్సను సింగులర్. చూడండి, ఫస్ట్ పర్సను స్పీకర్ అయితే, ఫస్ట్ పర్సన్ ఎవరు చెప్పాను? స్పీకర్, మాట్లాడే వ్యక్తి అయితే, ఈ సెకండ్ పర్సను లిజనర్, వినే వ్యక్తి అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ థర్డ్ పర్సన్కి వద్దాం. ఈ థర్డ్ పర్సన్ అనే వ్యక్తి ఎవరంటే, చూడండి, ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతామో, ఈ ఫస్ట్ పర్సన్ ఎవరి గురించి అయితే మాట్లాడతాడో, ఈ సెకండ్ పర్సన్ ఎవరి గురించి అయితే వింటాడో, వాళ్ళే థర్డ్ పర్సను. whom we are speaking about, whom we are speaking about అంటే గురించి, ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో ఆ వ్యక్తిని మనము థర్డ్ పర్సన్ అంటాము. మళ్ళీ చెప్తా వినండి, ఫస్ట్ పర్సన్ను స్పీకర్ అని అంటాము, సెకండ్ పర్సన్ను లిజనర్ అని అంటాము, ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో ఆ వ్యక్తిని థర్డ్ పర్సన్ అని అంటాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ థర్డ్ పర్సన్ సింగులరు, థర్డ్ పర్సన్ మనకి మనం ఫస్ట్ పర్సన్ మాట్లాడే ఎవరి గురించి అయితే మాట్లాడతాడో ఆ వ్యక్తి సింగులర్. సింగులర్ అయితే హీ కానీ షీ కానీ ఇట్గా కానీ ఉండొచ్చు ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు. అదే ఒకరికన్నా ఎక్కువ వ్యక్తుల గురించి మనం మాట్లాడితే దే అనేది మనము ఉపయోగిస్తాము. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. ఇది ఒక బ్యాచ్, ఈ మూడింటికి ఒకే రూల్ వర్తిస్తుంది, హీ, షీ, ఇట్. నెక్స్ట్ ప్లూరల్ దే. ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఇవి వాడుతాము, ఈ ప్రణాళికను ఉపయోగిస్తాం. ఇవి ఆబ్జెక్ట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయో చూడండి. ఐ మీగా మారుతుంది, వి అజ్గా మారుతుంది, యూలు యాస్టీస్గా యూగానే ఉంటాయి, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. హీ వచ్చి ఆబ్జెక్టివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు హిమ్గా ఉంటుంది, షీ వచ్చి హర్గా మారుతుంది, ఇట్ ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఇట్గానే ఉంటుంది, దే ఆబ్జెక్టివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు దెమ్గా చేంజ్ అవుతుంది. ఈ సింపుల్ లాజిక్ మీరు దీన్ని ప్యాసివ్ వాయిస్ కింద అంటే జస్ట్ బై ఊహించుకోండి. బై మీ, బై అజ్, బై యూ, బై హిమ్, బై హర్, బై ఇట్, బై దమ్. ఇలా మనం మర్చిపోయినప్పుడు బై ఊహించుకుంటే ప్యాసివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుందో అవి మనకి ఈ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్లో పోతే ఇలా మారుతాయి, అంటే ప్రొనౌన్లు ఇలా చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, పొసెసివ్ ప్రొనౌన్స్ అనేది ఉన్నాయి. పొసెసివ్నెస్ అంటే కలిగి ఉండటం, మన యొక్క ఓనర్షిప్ను తెలియజేస్తాయి. ఇవి ఓనర్షిప్ను తెలియజేస్తాయి, నేను కలిగి ఉన్నాను, ఇది నాది అనేసి. సో ఇప్పుడు చూడండి, మైన్ అంటే నాది, మైన్ అంటే నాది, దిస్ ఈజ్ మైన్ అంటే ఇది నాది అని అర్థం. అవర్స్ అంటే మాది అని అర్థం. యువర్స్ అంటే నీది, ఇక్కడ యువర్స్ అంటే మీది. అంటే ఇవన్నీ మనం ఏం తెలియజేస్తుంది? ఓనర్షిప్ను తెలియజేస్తుంది. హిస్ అతనిది, హర్స్ ఆమెది, ఇట్స్ దానిది, దేర్స్ వాళ్ళది. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అపోస్ట్రఫీని ఉపయోగించకూడదు, ఈ ప్రొనౌన్స్కి అపోస్ట్రఫీని ఉపయోగించకూడదు. మరియు ఈ పర్సనల్ ప్రొనౌన్ ఐ అనేది చాలా వరకు క్యాపిటల్ లెటర్లోనే ఉంటుంది. ఇక్కడ చూద్దాం, రిఫ్లెక్సివ్ లేదా
ఎంఫాటిక్ ప్లేస్. సో ఆ ప్లేస్లలో ఉన్నప్పుడు ఈ ప్రొనౌన్లను మనం ఉపయోగించాలి. ఆ ప్లేస్లో ఈ ప్రొనౌన్లను ఉపయోగించాలి. చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్. చూడండి, సింగులర్ అయితే మన గ్రామర్ రూల్స్, స్పెల్లింగ్ రూల్స్ తెలుసుకున్నాం. సెల్ఫ్ ఎఫ్తో ఏంటైతే విఈఎస్ యాడ్ చేయాలి అనేసి. సో సింగులర్కి సెల్ఫ్ వస్తుంది, అదేవిధంగా ప్లూరల్కి సెల్వ్స్ అని అంటాము. సింగులర్ అయితే సెల్ఫ్, ప్లూరల్కి సెల్వ్స్. సో గ్రామర్ రూల్స్, స్పెల్లింగ్ రూల్స్లో మనం చెప్పుకున్నాం సింగులర్ ప్లూరల్లో. యువర్ సెల్ఫ్, నీ ఒక్కడే, యువర్ సెల్ఫ్. ఇక్కడ యువర్ సెల్ఫ్స్ మీరు, మీదని. హిమ్ సెల్ఫ్ సింగులరు, హర్ సెల్ఫ్ సింగులరు, ఇట్ సెల్ఫ్ సింగులరు. అదే ప్లూరల్ అయితే దెమ్ సెల్వ్స్ అయింది. సో ఇవి రిఫ్లెక్స్ లేదా ఎంఫాటిక్ ప్రొనౌన్లలో వాటి ప్లేసులలో మనం ఉపయోగించాల్సిన ప్రొనౌన్స్. ఇంకా చివరిది డెమాన్స్ట్రేటివ్ కేస్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి చూడడానికి ప్రొనౌన్ లాగా ఉంటాయి, కానీ ఇవి అడ్జెక్టివ్స్. ఇవి ప్రొనౌన్స్ కావు, ఇవి అడ్జెక్టివ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈ డెమాన్స్ట్రేటివ్లో ఉన్నవి ఇవి ప్రొనౌన్స్ కాదు, ఇవి అడ్జెక్టివ్స్. సో చూడండి, ఈ చూడడానికి మై, అవర్, యువర్, హిస్, హర్, ఇట్స్, దేర్ అనేది అవి మనకి ఏమవుతాయంటే అడ్జెక్టివ్స్ అవుతాయి, ప్రొనౌన్లు కావు. ఓకే, సో ఇవి మనకి ప్రొనౌన్ యొక్క టేబుల్. ఈ టేబుల్ మీరు నీట్గా నేర్చుకుంటే మనకి గుర్తుంటే సరిపోతుంది, అసోసియేట్ చేసుకొని మనము రాసుకోవచ్చు. మీకు చెప్పాను ప్రొనౌన్స్కి అపాస్ట్రఫీ వాడకూడదు అనేసి, కానీ చూడండి ఇట్స్ అని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు సార్ వాడారు అంటే, చూడండి ఇక్కడ ఇట్స్ అంటే మీనింగ్ చూడండి, ఇట్ ఈజ్ అనే అర్థము, అంతేకాని ఇట్స్ దాని యొక్క అనే అర్థం కాదు. సో మనకి ఈ ఇట్స్ని ఎలా రాయాలంటే ప్రొనౌన్ ప్రకారము ఇట్స్ అంతే. ఇట్స్ అనేది ఇట్స్ ఇలానే రాయాలి, కానీ మనం కలపకూడదు. ఇట్స్ అని ఉంటే ఇట్ ఈజ్ అని అర్థము, కానీ ఇలా మనం ఐడెంటిఫై చేసుకోండి. సో ఇట్స్ అని ఒకవేళ అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అనే అర్థము. ఓకే, సో ఇట్స్ని ఇట్స్గానే మనము రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాము కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. సో ప్రొనౌన్స్లో కూడా ఎన్ని రకాల ఉన్నాయి, అవి ఏవి అనేది మనం చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చి పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్స్. రెండు పొసెసివ్ ప్రొనౌన్స్. మూడు రిలేటివ్ ప్రొనౌన్స్. నాలుగు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఐదు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఆరు ఎంఫాటిక్ లేదా ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్. ఏడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఎనిమిది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. తొమ్మిది ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇంకా చివరిది 10వది రెసిప్రోకల్. RECIPROCAL రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఒకసారి మళ్ళీ చూద్దాము. పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంఫాటిక్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినిట్ ప్రొనౌన్స్, చివరిగా
రెసిప్రోకల్ ప్రొనౌన్స్. సో ఇలా మనకు 10 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేది మనకి ఉన్నాయి. సో ఇప్పుడు 1 by 1 చూద్దాము. ఇప్పుడు మనము పర్సనల్ ప్రొనౌన్ గురించి చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్ అంటే వ్యక్తిగత సర్వనామాలు అంటారు. సో ఇవి చూడండి సబ్జెక్టు ప్లేస్లో ఉంటాయి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఏమేమంటే చూద్దాము. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దేలను పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటారు. పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటారు. ఇది వ్యక్తికి పేర్లకు బదులుగా డైరెక్ట్గా సబ్జెక్ట్ ప్లేస్లో మనము ఉపయోగిస్తూ ఉంటాము. సో చూడండి, సరిత ఈజ్ మై కజిన్. సరిత ఈజ్ వెరీ హ్యూమరస్ గర్ల్. సో చూడండి, సరిత ఈజ్ మై కజిన్, సరిత ఈజ్ వెరీ హ్యూమరస్ గర్ల్. సో ఇక్కడ చూడండి, సరిత అనే నేముని తిరిగి మనం ఇక్కడ రిపీట్ చేయాల్సిన అవసరము లేకుండా ఈ యొక్క వ్యక్తికి, ఈ యొక్క పర్సన్కి బదులు మనం ఏమి ఉపయోగిస్తామంటే మళ్ళీ ఆ పర్సన్ నేమ్కి బదులు మనం ఇక్కడ సింపుల్గా షీ అని ఉపయోగించుకుంటాము. సో ఈ వ్యక్తి యొక్క ఒక నేమ్కి ఒక పేరుకు ఉపయోగించే ఈ ప్రొనౌన్ మనం పర్సనల్ ప్రొనౌన్ అంటాము. సరిత ఈజ్ మై కజిన్, షీ ఈజ్ వెరీ హ్యూమరస్ గర్ల్. సో ఇలా ఒక వ్యక్తికి బదులు ఉపయోగించే నౌన్లు పర్సనల్ ప్రొనౌన్స్ ఏమున్నాయంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇలా ఉన్నాయి. ఇంకోటి చూద్దాం. మాధవ్ అండ్ మోహన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మాధవ్ అండ్ మోహన్ do every work togetherly. See, ఇక్కడ మీరు చూసినట్లయితే మాధవ్ అండ్ మోహన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మాధవ్ అండ్ మోహన్ డూ ఎవ్రీ వర్క్ టుగెదర్లీ. సో ఇప్పుడు దీనికి క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు? యూస్ పర్సనల్ ప్రొనౌన్ బై రీప్లేసింగ్ నౌన్స్. సో ఇప్పుడు ఇలా ఇచ్చారనుకోండి, మనము పర్సనల్ ప్రొనౌన్ని ఉపయోగించాలనుకున్నాం. 2 సార్లు రిపీటెడ్గా నేమ్స్ వచ్చాయి, అలా 2వ సారి మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఎక్కడ మనం రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ టైము పేర్లు మనం రీప్లేస్ చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం నేమ్స్ ఉపయోగించాలి, 2వసారి మనకి వాటిని మనం రీప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఏది ఉపయోగించో చూద్దాము. ఏ, వి, బి, అజ్, సి, దే, డి, యు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో ఈ ప్లూరల్ పర్సనల్ ప్రొనౌన్ని మనం రీప్లేస్ చేయడానికి సూటబుల్ ఏది చూడండి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. వీటిలో మనకి ఈ ఎగ్జాంపుల్లో మాధవ్ అండ్ మోహన్ ప్లూరల్ కాబట్టి మనం సింపుల్గా చూసుకుంటే ఇక్కడ వి కూడా ప్లూరలే, కానీ ఇది సెట్ కాదు. ఎందుకంటే వి అంటే మేము, మన స్పీకర్ కదా, కానీ ఇక్కడ చెప్పేది వాళ్ళ థర్డ్ పర్సన్. సో కాబట్టి ఇక్కడ మనకి దే అనేది ఉపయోగపడుతుంది, దే అనేది సూటబుల్ అవుతుంది. సో ఈ మాధవ్ అండ్ మోహన్ బదులు మనం ఇక్కడ దేని ఉపయోగించవచ్చు. మాధవ్ అండ్ మోహన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, దే డూ ఎవ్రీ వర్క్ టుగెదర్లీ. సో వాళ్ళు ఎప్పుడు కలిసి ఒక పని చేస్తూ ఉంటారు. సో ఇలా మనకి ఈ పర్సనల్ ప్రొనౌన్ని మనం రీప్లేస్ చేసుకుంటూ
వెళ్ళొచ్చు. వీఆర్ ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్. ది అండర్లైన్డ్ వర్డ్ ఈస్ డాష్. ఏ రిలేటివ్ ప్రొనౌన్, బి పొసెసివ్ ప్రొనౌన్, సి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఫైనల్గా డి పర్సనల్ ప్రొనౌన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ ప్రొనౌను మనము డైరెక్ట్ బిట్టు ఆన్సర్ చేయొచ్చు. రిలేటివ్ ప్రొనౌన్ అయితే కాదు, పొసెసివ్ ప్రొనౌన్ కాదు, రిఫ్లెక్సివ్ ఎంఫసైజింగ్ ప్రొనౌన్లు కాదు. మనం చూసాం సెల్ఫ్లు ఎల్ఫ్లు వస్తాయి. సో ఫైనల్గా ఈ వి అనేది ఈ లిస్ట్లో ఉంది కాబట్టి ఇది మన పర్సనల్ ప్రొనౌన్ కింద మనం తీసుకోవచ్చును. సో ఇలా పర్సనల్ ప్రొనౌన్ అనేది వ్యక్తిగత సర్వనామాలు, డైరెక్ట్గా వ్యక్తుల యొక్క పేర్ల బదులు మనము దీనిని ఉపయోగించుకుంటాము. వస్తువులు పేర్లు కానీ పేర్లకు బదులుగా దీన్ని డైరెక్ట్గా ఉపయోగించుకుంటాము. ఇప్పుడు చూద్దాము పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ అంటే కలిగి ఉండటం, ఓన్. పొసెసివ్ అంటే కలిగి ఉండటం. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ఓనర్షిప్ను తెలియజేస్తాయి. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ మనకి ఓనర్షిప్ను తెలియజేస్తాయి. సో ఇప్పుడు మనం పొసెసివ్ ప్రొనౌన్స్ను చూసినట్టయితే మైన్, అవర్, అవర్స్, మైన్, అవర్స్, యువర్స్, హిస్, హర్స్, ఇట్స్, దైర్స్. ఈ పొసెసివ్ ప్రొనౌన్ మైన్, అవర్స్, యువర్స్, హిస్, హర్స్, ఇట్స్ ఇలా ఉండి ఇవి ఇండివిజువల్గా ఉంటాయి, ఒంటరిగా ఉంటాయి, సింగిల్గా ఉంటాయి. అంటే నౌన్కి ప్రొనౌన్కి మధ్యలో కాకుండా ఇవి సింగిల్గా ఉంటాయి. ఓకేనా? ఇవి మ్యాక్సిమం ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎక్కువ ఉండే అవకాశం అని కూడా ఉంది. సో చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ మనకి ఓనర్షిప్ని ఎలా తెలియజేస్తాయో ఒకసారి చూద్దాము. ఎగ్జాంపుల్స్. దిస్ పెన్ ఈజ్ మైన్. దిస్ పెన్ ఈజ్ మైన్ అంటే ఈ పెన్ను నాది, ఈ పెన్ను నాది అంటే ఈ పెన్ను నా పెన్ను అని చెప్పకుండా ఈ పెన్ను నాది అంటాం. సో దిస్ పెన్ ఈజ్ మై పెన్ అని చెప్పకుండా దిస్ పెన్ ఈజ్ మైన్, ఈ పెన్ను నా పెన్ను అని రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా దిస్ పెన్ ఈజ్ మైన్, ఇది నా పెన్ను అని చెబుతున్నా. దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ అవర్స్. దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ అవర్స్. సో ఈ సంస్థ, ఈ ఇన్స్టిట్యూట్ ఇది మనందరిది. ఆర్టీసీ బస్సులో రాసింటారు ఈ బస్సు మనందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం అనేసి. సో ఇప్పుడు దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ అవర్స్ అంటే ఇది మాది. దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ అవర్ ఇన్స్టిట్యూట్ అని మళ్ళీ రిపీట్ చేయకుండా సింపుల్గా అవర్స్ అని రాస్తాం. ఎలా రాయకుండా మళ్ళీ రిపీట్ చేయకుండా మనం సింపుల్గా అవర్స్ అని రాస్తాం. సో అంటే ఈ ఇన్స్టిట్యూట్ మాది అని చెప్తున్నాం. దట్ హౌస్ ఈజ్ యువర్స్. లేదా చూడండి, దట్ హౌస్ ఈజ్ యువర్ హౌస్. దట్ హౌస్ ఈజ్ యువర్ హౌస్ అని రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా చూడండి, దట్ హౌస్ ఈజ్ యువర్ హౌస్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లే. మనం ప్రొనౌన్ వాడేదే దేనికోసం తెలుసు కదా మనకి, నౌన్ను రిపీట్ చేయకుండా మనం ఈ ప్రొనౌన్ను ఉపయోగిస్తాము. అలాంటిది ఇక్కడ రిపీట్ చేయాల్సిన అవసరం రాదు కూడా. సో దట్ హౌస్ ఈజ్ యువర్ హౌస్ అనకుండా సింపుల్గా యువర్స్. ఓకే, సో దట్ హౌస్ ఈజ్ యువర్స్ అని మనము ఏం ఉపయోగించాము, మన పొసెసివ్ ప్రొనౌన్ని ఉపయోగించాము. హిస్తో కూడా ఎగ్జాంపుల్ చూద్దాం.
దిస్ బైక్ ఈజ్ హిస్ బైక్ అని అవసరం లేదు. దిస్ బైక్ ఈజ్ హిస్ బైక్ అంటే ఇదే టంగ్ ట్విస్టర్ లాగుంటుంది. సో ఈ మళ్ళీ ఇక్కడ బైక్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఏం చేస్తాము, దిస్ బైక్ ఈజ్ హిస్ అని మనము అంటాము. అంటే ఈ బైకు అతనిది అని మనం చెప్పుకోవడానికి ఉపయోగించుంటుంది. దట్ ట్రౌజర్స్ ఈజ్ హర్స్. సో ఈ ట్రౌజర్సు ఆమెది అని చెప్పడానికి మనము ఉపయోగించవచ్చు. నెక్స్ట్ దిస్ క్యాప్ ఈజ్ ఇట్స్. దిస్ క్యాప్ ఈజ్ ఇట్స్ అని మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇప్పుడు ఇది ప్రాణం లేని వాటికి మనము ఇట్స్ అని అంటాము. ప్రాణం లేని వాటికి ఇట్టుని ఉపయోగిస్తాం. అందుకే ఇట్టుని మనం ఇంపర్సనల్ ప్రొనౌన్ కూడా అంటారు. పర్సనల్ ప్రొనౌన్ ఇట్టు ఉంది, కానీ ప్రాణం లేనిది కాబట్టి ఇంపర్సనల్ ప్రొనౌన్ కూడా అంటారు. ఇటుని ఇంపర్సనల్ ప్రొనౌన్ కూడా అంటారు. సో చూడండి, ఇప్పుడు ఈ క్యాప్ను మనం బయట తీసాం. దిస్ క్యాప్ ఈజ్ ఇట్స్, దీని యొక్కది కదా. సో దిస్ క్యాప్ ఈజ్ ఇట్స్ అని ఒక ప్రాణం లేని దాని గురించి చెప్పడానికి మనము ఇలా ఉపయోగించుకుంటాము. సో మనము ఈ పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ అంటే మన యొక్క పొసెసివ్నెస్ని, కైండ్నెస్ని, మన ఓనర్షిప్ను ఇది తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, దే సెడ్ దట్ దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద హౌస్. వాళ్ళు చెప్పారు ఆ హౌస్కి మేము ఓనర్స్ అనేసి. ఇప్పుడు మనం ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి వాళ్ళ యొక్క ఓనర్షిప్ని మనం తెలియజేయాలంటే మనం ఏ పొసెసివ్ ప్రొనౌన్ని ఉపయోగించాలి? మైన్, అవర్స్, యువర్స్, దేర్స్. సో వాళ్ళకి మనం చెప్పే విధంగా. సో ఏం చెప్తున్నాము ఇప్పుడు ఇందులో, ఇది వాళ్ళ ఇల్లు అని చెప్పడానికి, మనం ఏం చేస్తాం, దిస్ హౌస్ ఈజ్ దేర్స్ అనేది మనం ఉపయోగించుకుంటాము. సో ఓనర్షిప్ని ఇది వాళ్ళకి ఇండికేట్ చేస్తుంది. సో ఇది అవర్స్ అంటే మనది అని చెప్పడానికి, యువర్స్ అంటే నీది అని చెప్పడానికి, వాళ్ళది అని చెప్పాలంటే మనము దేర్స్ అనే పొసెసివ్ ప్రొనౌన్ మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పొసెసివ్ ప్రొనౌన్స్ ఓనర్షిప్ను తెలియజేస్తాయి. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ చూడండి, ఇది ఒక కంజంక్షన్ చేసే పని చేస్తుంది. కంజంక్షన్ చేసే పని చేస్తుంది. రిలేటివ్ ప్రొనౌన్ ఒక కంజంక్షన్ చేసే పని చేస్తుంది. అదేవిధంగా రిలేటివ్ ప్రొనౌన్ ఏ నౌనుకు బదులుగా అయితే ఉపయోగిస్తామో దానికి పక్కనే ఉంటుంది. సో చూడండి, ఏ నౌనుకు బదులుగా ఉపయోగిస్తామో ఆ నౌనుకు పక్కనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నౌనుకు బదులు ఉపయోగిస్తామంటే దాని పక్కనే ఉంటుంది, అంటే దానికి ఇటు రైట్ సైడ్ వైపు ఉంటుంది. ఓకే, రిలేటివ్ ప్రొనౌన్ ఏ నౌనుకు బదులుగా ఉపయోగిస్తామో దానికి పక్కనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ వాట్, విచ్, who, whom, whose, that. What, which, who, whom, whose, that, but, as. సో టోటల్ 8. ఈ 8 వచ్చి మనం రిలేటివ్ ప్రొనౌన్స్ కింద తీసుకుంటాము. సో మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ యూనిట్లోనే ఉంది ఇది. ఓకే, యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే లెసన్లో ఫస్ట్ యూనిట్లోనే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మనకి వస్తాయి. సో మీరు చూసినట్లయితే ఈ 8 వాట్, విచ్, హూ, హూమ్, హూస్, దట్, బట్, యాజ్ అనేవి ఒక కంజంక్షన్ చేసే పని చేస్తాయి. ఇవి 2 సెంటెన్స్లను కానీ 2 క్లాసులను కానీ ఫ్రేజులు కానీ మనం ఇదేం చేస్తుందంటే కలుపుతుంది. సో ఎలా కలుపుతుందో ఒకసారి చూద్దాము.
ఐ హ్యావ్ ఏ సిస్టర్, ఐ హ్యావ్ ఏ సిస్టర్ అనేది ఒక సెంటెన్స్ అంటే మై సిస్టర్ ఈజ్ ఏ టీచర్. ఐ హ్యావ్ ఏ సిస్టర్, మై సిస్టర్ ఈజ్ ఏ టీచర్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే కంబైన్ ద అబౌవ్ టూ sentences by using relative pronoun. Combine the above sentences by using relative pronoun. So అంటే relative pronoun ని ఉపయోగించి ఈ టూ సెంటెన్స్లను కలపమని చెబుతుంది. సో చూద్దాము మనం ఎలా కలపాలి అంటే చూడండి, ఇప్పుడు ప్రొనౌన్ని దేనికి బదులుగా ఉపయోగిస్తాము? ఏ నౌన్ అయితే రిపీటెడ్గా వచ్చింటుందో, సెకండ్ టైం వచ్చింటుందో దానిని మనం ఏం చేస్తాము? ఆ నౌన్కు బదులుగా ప్రొనౌన్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏ సిస్టర్ అనుంది, మై సిస్టర్ ఈజ్ ఎ టీచర్ అనుంది. ఇక్కడ సిస్టర్ అనేది ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ సెకండ్ టైం వచ్చిన సిస్టర్ని తీసేసి మనం ఇక్కడ ఏదో ఒక రిలేటివ్ ప్రొనౌన్ చూద్దాం, ఏది సూటబుల్ అవుతుందో దాన్ని మనం ఉపయోగించాలి. మీకు డౌట్ రావచ్చు, సరే రిపీట్ అయింది సిస్టర్ కదా, మై ఎందుకు తీసేసామంటే ఇక్కడ మై అనేది ఒక అడ్జెక్టివ్, ఈ అడ్జెక్టివ్ నౌన్ గురించి చెప్తుంది. అక్కడ ఆ నౌన్నే మనం తీసేసినప్పుడు ఆ అడ్జెక్టివ్ ఏం పని అని అర్థం. సో అంటే బైకే లేకుండా నువ్వు హెల్మెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ అడ్జెక్టివ్ నౌన్ లేకుండా ఉంటే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేద్దాం, సెంటెన్స్ రాద్దాం. ఐ హ్యావ్ ఏ సిస్టర్, ఐ హ్యావ్ ఏ సిస్టర్. చూడండి, ఈ రిలేటివ్ ప్రొనౌన్ కమాతో వేరు చేయబడి ఉంటుంది. రిలేటివ్ ప్రొనౌన్ అది కూడా గుర్తుపెట్టుకోండి, రిలేటివ్ ప్రొనౌన్ కమాతో వేరు చేయబడి ఉంటుంది. ఐ హ్యావ్ ఏ సిస్టర్ హూ ఈజ్ ఏ టీచర్. ఐ హ్యావ్ ఏ సిస్టర్ హూ ఈజ్ ఏ టీచర్. నాకు ఒక సిస్టర్ ఉంది, ఆమె ఎవరో కాదు. హూ అంటే ఇక్కడ ఇది ప్రశ్నలా అనుకోవద్దండి. హూ ఈజ్ ఏ టీచర్, ఆమె మనం చెప్తాం కదా, నాకు ఒక సిస్టర్ ఉంది, ఆమె ఎవరో కాదు, ఆమె ఒక టీచర్ అంటాం. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, ఆయన ఒక డాక్టర్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఎవరో కాదు, గ్రేట్ సింగర్. అంటే ఇక్కడ ఎవరో కాదు, ఎవరో అంటే ఇక్కడ ప్రశ్న కాదు, మనం అతని గురించి చెప్పే ఇన్ఫర్మేషన్. సో ఐ హ్యావ్ ఏ సిస్టర్ హూ ఈజ్ ఏ టీచర్. సో చూడండి, ఈ సిస్టర్ అనే నౌనుకు బదులుగా మనం ఇక్కడ ఉపయోగించాం కాబట్టి ఈ పక్కనే ఉంటుంది రిలేటివ్ ప్రొనౌన్, ఆర్పి, రిలేటివ్ ప్రొనౌన్. ఐ హ్యావ్ ఏ సిస్టర్ హూ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ కాదు, ఫుల్ స్టాప్ ఉంది. అంటే ఇది మనకి క్వశ్చన్ కాదు, ఆమె ఎవరో కాదు అనే సందర్భంలో మనము చెప్తూ ఉంటాం. సో ఐ హ్యావ్ ఏ సిస్టర్ హూ ఈజ్ ఏ టీచర్. సో ఇలా మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం. హీ ఈజ్ ద మ్యాన్, హీ ఈజ్ ద మ్యాన్. I met this man yesterday. He is the man. I met this man yesterday. సో చూడండి, ఇక్కడ మ్యాన్ వచ్చింది, తిరిగి మళ్ళీ ఇక్కడ మ్యాన్ వచ్చింది, రిపీట్ అయింది. ఇక్కడ చూడండి, ఈ రిపీట్ అవ్వకుండా మళ్ళీ ఏం చేయాలి? రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసి వాటిని జాయిన్ చేయాలి. సో ఎలా జాయిన్ చేయాలో, మనం ఏది సూటబుల్ అవుతుందో మనం చూద్దాం. ఇప్పుడు అతనిని కలిసాము అంటే ఒక వ్యక్తిని కలిసాము, అక్కడ మనం చెప్తే ఈ హూమ్ అనేది మనకి బాగా సూటబుల్ అవుతుంది. చూద్దాము. హీ ఈజ్ ద మ్యాన్, హీ ఈజ్ ద మ్యాన్, రిలేటివ్ ప్రొనౌన్ కమాతో వేరు చేయబడి ఉంటుంది. హూమ్, హీ ఈజ్ ద మ్యాన్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే.
హీ ఈజ్ ద మ్యాన్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే. సో అతనే, నేను ఎవరైతే కలిశానో, నేను ఎవరినైతే కలిశానో అతను ఇతనే. హూమ్ ఐ మెట్ ఎస్టర్డే, నేను ఎవరైతే కలిశానో అతను ఇతనే. హీ ఈజ్ ద మ్యాన్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే. సో ఇక్కడ చూడండి, మీరు ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఈ సెంటెన్స్ను కలుపుతూ ఉంది. ఇది ఒక కంజంక్షన్ చేసే పని చేస్తుంది కాబట్టి దీన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ ద బాయ్. హీ ఈజ్ ద బాయ్ ఒక సెంటెన్సు. దట్ బాయ్స్ పర్స్ వాస్ స్టోలెన్. హీ ఈజ్ ద బాయ్ అది ఒక సెంటెన్సు. దట్ బాయ్స్ పర్స్ వాస్ స్టోలెన్ అంటే అతని పర్సు ఎవరు దొంగిలించుకున్నారు. ఇప్పుడు దీన్ని కలిపి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి రాద్దాము. హీ ఈజ్ ద బాయ్ హూస్. సో అంటే మళ్ళీ ఇక్కడ ఈ బాయ్ రిపీట్ అవసరము లేదు. హీ ఈజ్ ద బాయ్ హూస్ పర్స్ వాస్ స్టోలెన్. హూస్ పర్స్ వాస్ స్టోలెన్. సో ఇక్కడ ఈ బాయ్ హూస్ అతనిది అని చెప్పడానికి మనం దాన్ని ఈ రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగిస్తున్నాం. హీ ఈజ్ ద బాయ్ హూస్ పర్స్ వాస్ స్టోలెన్. ఎవరి పర్స్ అయితే దారిపోయిందో అతను ఎవరో కాదు ఇతనే అని చెప్పడానికి మనము ఈ రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగిస్తూ ఉన్నాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈస్ ద డాగ్ అనేది ఒక సెంటెన్సు. ఇట్ ఈస్ ద డాగ్ అనేది ఒక సెంటెన్సు. మై నైబర్ లాస్ట్ దిస్ డాగ్ అనేది ఒక సెంటెన్సు. సో దీన్ని ఒక డాగ్ అనేది ఒక డాగ్ని దేనైతే ఉపయోగించి కలిపితే సూట్ అవుతుందో మనం చూద్దాము. ఇట్ ఈస్ ద డాగ్. చూడు ఇక్కడ రిపీట్ అవ్వకూడదు, మనకి మళ్ళీ రిపీట్ ఏదైతే దాన్ని తీసేస్తామో దాని బదులు రిలేటివ్ ప్రొనౌన్ వాడుకుంటాం. ఇట్ ఈస్ ద డాగ్ విచ్ వాస్ మై నైబర్ లాస్ట్. సో మా నైబర్ ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ కుక్క ఇదే. చూడండి, ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఇట్ ఈస్ ద డాగ్ విచ్ వాస్ మై నైబర్ లాస్ట్. సో మై నైబర్ ఏదైతే లాస్ట్ అయ్యాడో ఆ డాగు ఇదే. సో ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్ విచ్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. సో ఇలా రెండు సెంటెన్సులను రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి మనం రాయవచ్చును. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఈజ్ ద హౌస్ అనేది ఒక సెంటెన్స్ అయితే, మై గ్రాండ్ ఫాదర్ బిల్ట్ దిస్ హౌస్ అనేది ఇంకొక సెంటెన్స్. మై ఫ్రాండ్ బిల్ట్ దిస్ హౌస్ అనేది ఇంకొక సెంటెన్స్. దిస్ ఈజ్ ద హౌస్ అనేది ఒక సెంటెన్స్ అయితే, మై గ్రాండ్ ఫాదర్ బిల్ట్ దిస్ హౌస్ అనేది ఇంకొక సెంటెన్స్. ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్ని కంబైన్ ద అబోవ్ సెంటెన్స్ బై యూజింగ్ రిలేటివ్ ప్రొనౌన్ ఇస్తాడు. రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగించి పై రెండు సెంటెన్స్ను కలపమని చెప్తాడు. ఇప్పుడు ఏది రిపీట్ అయింది? హౌస్. ఈ రెండోసారి రిపీట్ అయిందని మనం తీసేస్తాము. ఇప్పుడు మనం కంబైన్ చేద్దాం. దిస్ ఈజ్ ద హౌస్ దట్ మై గ్రాండ్ఫాదర్ బిల్ట్. దిస్ ఈజ్ ద హౌస్ దట్ మై గ్రాండ్ఫాదర్ బిల్ట్. ఈ ఇల్లు ఏదో కాదు, మా తాత ఏదైతే కట్టాడో అది ఈ ఇల్లే అని చెప్పడానికి మనం ఇలా ఉపయోగించుకోవచ్చు. చూడండి, హౌస్ బదులు కదా మనం ఇక్కడ ఉపయోగించింది. సో దేని బదులైతే వాడతామో దాన్ని పక్కనే ఇది ఉంటుంది, కమాతో వేరు చేయబడి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హౌస్ దట్ మై గ్రాండ్ఫాదర్ బిల్ట్. ఓకే, ఇప్పుడు బట్టుతో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నెగిటివ్ వర్డ్ తర్వాత వచ్చే బట్టు, యాక్చువల్గా బట్టు అనేది కంజంక్షన్ కదా. నెగిటివ్ వర్డ్ తర్వాత వచ్చే బట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాము. డైరెక్ట్ ఎగ్జాంపుల్ రాద్దాము. దెర్ ఈజ్ నో రైన్స్ బట్ ఇట్ పోర్స్ అంటే కుండ నీళ్ళు పోతా ఉంది, ఫ్లోస్ అనేసి.
సో చూడండి, ఈ నెగిటివ్ వర్డ్ తర్వాత వచ్చే బట్టు, సో అటు వర్షాలు లేదు కానీ నీళ్ళు కుండపోతగా నీళ్ళు వస్తున్నాయి అనే సందర్భం. దెర్ ఈజ్ నో రెయిన్స్ బట్ ఇట్ పోర్స్. సో ఈ నెగిటివ్ వర్డ్ తర్వాత వచ్చే బట్ అనేది ఎప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బట్ అనేది మామూలుగా కంజంక్షనే, కానీ ఈ నెగిటివ్ వర్డ్ తర్వాత వచ్చే బట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కింద మనము తీసుకుంటాము. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. దెర్ ఈజ్ నో రోసెస్, దెర్ ఈజ్ నో రోసెస్ బట్ హ్యాజ్ ఎ థార్న్. సో ఆ చెట్లో పువ్వులు లేదు కానీ ముళ్ళులు అనేది పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ చూడు, నో రోసెస్ నెగిటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్ తర్వాత వచ్చే బట్ ఏమవుతుంది మనకి రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెగిటివ్ వర్డ్ తర్వాత వచ్చే బట్టు రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. చూడండి, దెర్ ఈజ్ నో రోసెస్ బట్ హ్యాజ్ ఎ థార్న్. అక్కడ ఏం లేదు, పూలైతే లేదు కానీ ముళ్ళు పుష్కలంగా ఉన్నాయి అంటే నెగిటివ్ వర్డ్ తర్వాత వచ్చే బట్టు మనకి రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ యాజ్తో చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, సచ్ ఈజ్ యాజ్ అనేది సచ్ తర్వాత అయినా కానీ వేరొక యాజ్ తర్వాత అయినా కానీ ది సేమ్ తర్వాత కానీ ఉపయోగించినప్పుడు అలాంటి యాజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇంకొకసారి చెప్తాను చూడండి. సచ్ కమ యాజ్ కమ ది సేమ్ అనే పదాల తర్వాత నీకు యాజ్ కనబడితే అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఏ విధంగా అయితే నెగిటివ్ వర్డ్ తర్వాత వచ్చే బట్టు రిలేటివ్ ప్రొనౌన్ అవుతుందో అదేవిధంగా సచ్ యాజ్ ద సేమ్ అనే పదాల తర్వాత వచ్చే యాజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. చూద్దాం. హీ ఈజ్ నాట్ సచ్ చూడండి, సచ్ ఏ గుడ్ మ్యాన్ యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్. నేను అనుకున్న విధంత మంచి వ్యక్తి ఇతను కాదు అనేసి. సో ఈ సచ్ తర్వాత వచ్చిన యాజ్ ఏమవుతుందంటే రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. మీరు ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి రేర్, మిమ్మల్ని డిఫికల్ట్గా అడగాల్సినప్పుడు ఈ దట్టు బట్టు యాజ్లతో అడుగుతారు. ఇక్కడ చూడండి, యాజ్ మెనీ చిల్డ్రన్ యాజ్, చూడండి యాజ్ మెనీ చిల్డ్రన్ యాజ్, చూడండి యాజ్తో స్టార్ట్ అయింది, తర్వాత వచ్చి ఇంకొక యాజ్ వచ్చింది. యాజ్ తర్వాత వచ్చే యాజ్ కూడా రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. చూద్దాం. యువర్స్ ఈజ్ నాట్ ద సేమ్. ద సేమ్ తర్వాత వచ్చే యాజ్ కూడా రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. యువర్స్ ఈజ్ నాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ పెన్ యాజ్ ఐ హ్యావ్. సో నీ దగ్గర ఉన్న పెన్ను నా దగ్గర ఉన్న ఒకే పెన్ను ఒకలాంటిది కాదు. సో ఇలా సచ్ యాజ్ ద సేమ్ లా తర్వాత వచ్చే యాజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఈ ప్రొనౌన్లలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి రిలేటివ్ ప్రొనౌను. చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లో కీవర్డ్స్ చూద్దాము. వాటు, విచ్, హూజు, హూమ్, హూ. వాటు, విచ్, హూజు, హూము, హూ. మీకు డౌట్ రావచ్చు, ఇదే పదాలు మీరు రిలేటివ్ ప్రొనౌన్ చెప్పేటప్పుడు కూడా చెప్పారు కదా సార్ అని. మీకు అందుకే చెప్పాను నేను, ఇంగ్లీష్ గ్రామర్లో మీరు పదం కన్నా దాన్ని ఉపయోగించే స్థానానికి ఇంపార్టెన్స్ ఇవ్వమని. చూడండి, ఈ పదాలు అక్కడ కంజంక్షన్ చేసే పని చేశాయి అంటే రెండు సెంటెన్స్లను కలిపాయి, రెండు ఒక క్లాసులను కలిపాయి. సో కాబట్టి వాడే స్థానాన్ని బట్టి మనం గుర్తించవచ్చు సులభంగా. ఈ వాట్ అనేది అంటే వాట్ కానీ విచ్ కానీ ఈ ఏ పదమైనా రెండు సెంటెన్స్లను కలుపుతూ ఉన్నప్పుడు ఉంటే రిలేటివ్ ప్రొనౌన్గా తీసుకోవాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో ఉంటూ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే అవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేవి అవుతాయి. సో ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో ఉంటాయి.
ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లలో ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయో చూద్దాం. మై నేమ్ ఈజ్ దాత్రి. మై నేమ్ ఈజ్ దాత్రి అనే ఎగ్జాంపుల్ చూసుకుందాము. మై నేమ్ ఈజ్ దాత్రి. ఇప్పుడు ఇది ఒక అసెర్టివ్ సెంటెన్సు, ఇది ఒక జస్ట్ ఒక స్టేట్మెంటు. ఇప్పుడు చూద్దాము, దీన్ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద మార్చుకుందాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే వెర్బు ఇటువైపు రావాలి, సబ్జెక్టు ఇటువైపు రావాలి. ఓకే, ఈజ్ మై నేమ్ దాత్రి. ఈజ్ మై నేమ్ దాత్రి. సో చూడండి, మై నేమ్ ఈజ్ దాత్రి అనేది అసెర్టివ్ సెంటెన్సు. నేను ఏం చెప్పానంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంటాయి అని మీకు చెప్పాను. ఇంట్రాగేటివ్ సెంటెన్సు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంటాయి అని చెప్పాను. సో అసెర్టివ్ సెంటెన్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి మార్చితే ఈజ్ మై నేమ్ దాత్రి అని మనం రాసుకున్నాము. ఇప్పుడు దీనిని చూడండి, ఈజ్ మై నేమ్ దాత్రి అనేది కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. మీకు చెప్పాను ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్, కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అనేసి. ఈ కన్ఫర్మేటివ్ క్వశ్చన్ని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్గా మార్చాలంటే అసలు మనకున్న ఇన్ఫర్మేషనే దాత్రి. మనకున్న ఇన్ఫర్మేషను దాత్రి అనే ఇన్ఫర్మేషన్. సో చూడండి, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అని, WH వర్డ్తో స్టార్ట్ అయితే కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అని అంటాం. సో ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కన్ఫర్మేటివ్ క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమే ఈ పదాలను ఉపయోగించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దాత్రిని వాట్తో సబ్స్టిట్యూట్ చేద్దాం. దాత్రి అనే పేరుని వాట్తో సబ్స్టిట్యూట్ చేద్దాము. వాట్ ఈజ్ మై నేమ్. వాట్ ఈజ్ మై నేమ్. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ మై నేమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాట్ అనే ప్రొనౌన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఇది ప్రొనౌన్ అని నువ్వు ఎలా చెప్పగలవంటే దాత్రి అనే నేమ్కు బదులు దీన్ని మనం ఉపయోగించాము. ఎంత సింపుల్గా ఉందో చూడండి. సో వీటిని ప్రొనౌన్గా మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఏదైనా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మేటివ్ క్వశ్చన్గా మార్చుకొని ఆ కన్ఫర్మేటివ్ క్వశ్చన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని WH టైప్ ఆఫ్ క్వశ్చన్తో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేదే ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఇప్పుడు మీకు తెలుసు ఈ వాట్ అనేది ఏ నౌనుకు బదులుగా ఉపయోగించామంటే ఆ నౌను దాత్రి అనే ఒక పేరుకు బదులు దీన్ని మనం ఉపయోగించడం జరిగింది. వాట్ ఈజ్ మై నేమ్ అంటే దాత్రి ఈజ్ మై నేమ్ అనేది ఇక్కడ ఆన్సరు. దాత్రి బదులు మనం దీన్ని ఉపయోగించాము. ఎగ్జాంపుల్ చూద్దాము. రమేష్ ఈజ్ యువర్ బ్రదర్. రమేష్ ఈజ్ యువర్ బ్రదర్. దీన్ని మనం ఒకసారి ఇంటర్చేంజ్ చేద్దాము. ఈజ్ రమేష్ యువర్ బ్రదర్, యువర్ బ్రదర్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన ఇక రమేష్ బదులు మనం ఇక్కడ ఏం ఉపయోగించుకోవచ్చు అంటే హూ ఈజ్ యువర్ బ్రదర్ అని తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, హూ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ రమేష్ బదులు తీసుకున్నాము. సో ఇక్కడ హూ అంటే ఎవరు? రమేష్. రమేష్ అనే నౌన్ బదులు మనం తీసుకున్నాము. సో ఇలా మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వాటు, విచ్చు, హూజు, హూము, హూ అనేవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇవి మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అనుకోవచ్చు. ఎలా అనుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. హూమ్ డూ యూ పనిష్? whom do
యూ పనిష్, హూమ్ డూ యూ పనిష్. ఇక్కడ హూమ్ అనేది కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్. సో వాట్, విచ్, హూజ్, హూమ్ అనేవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. వాటిని ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. చూడండి, ఈ రిఫ్లెక్సివ్ మరియు ఎంఫాటిక్ ప్రొనౌన్స్ చూడడానికి ఒక విధంగానే ఉంటాయి. చూద్దాం ఎలా ఉంటుందో. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే చూడండి, తానే అని చెప్పడానికి, తాను ఒక పని ఎవరు చేశారో రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దీనిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఒక పని ఎవరు చేశారో ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ను రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దీనిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఇది ఏ నౌన్కు బదులుగా వాడతామో దానికి కొద్దిగా దూరంగా ఉంటుంది, ఆ సబ్జెక్టుకు కొద్దిగా దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు మనకి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాము. అలా కన్ఫ్యూజన్ కాకుండా దీన్ని మనం ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మై మదర్ ప్రిపేర్డ్ దిస్ బిర్యానీ హర్సెల్ఫ్. మై మదర్ ప్రిపేర్డ్ దిస్ బిర్యానీ హర్సెల్ఫ్ అంటే ఆమె ప్రిపేర్ చేసింది బిర్యానీ అనేసి. సో ఇప్పుడు చూడండి, మై మదర్కి చాలా దూరంగా ఉంది ఆమె, హర్సెల్ఫ్. ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో ఈ హర్సెల్ఫ్, మై సెల్ఫ్ అనేది వాళ్ళు చేశారు అంటే ఒక పని ఎవరు చేశారో ఇది సాధారణంగా చెబుతుంది. అండ్ సీత wrote this song herself. సీత wrote this song herself అంటే ఎవరు రాశారు ఈ సాంగ్ని? సీతే రాసింది. సీత ఈ సాంగ్ రాసింది అంటే ఎవరు చేశారంటే ఎవరైతే చేశారో ఆ ప్రొనౌన్ వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎవరు చేశారో వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది రిఫ్లెక్సింగ్ ప్రొనౌన్ అనేసి అంటారు. ఐ మేడ్ ఇట్ మై సెల్ఫ్. లేదా ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్. సో చూడండి, అది ఎవరు చేశారంటే నేనే చేశాను అంటే నేను చేశాను అంటే నన్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఒక పని ఎవరు చేశారో వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తుంది. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్ అలా రిఫ్లెక్ట్ చేస్తుంది. హీ constructed this house himself. So he constructed this house himself అంటే ఈ ఇల్లును అతను కట్టాడు. అంటే ఈ ఇల్లును ఎవరు కట్టాడంటే హిమ్సెల్ఫ్. ఇక్కడ హిమ్సెల్ఫ్ అంటే ఎవరు? హీ. ఓకేనా? ఎవరు కట్టారంటే హీ, లేదా మీరు నేమ్ కూడా రాసుకోవచ్చు, సురేష్. సో ఇలా ఒక పని ఎవరు చేశారో రిఫ్లెక్ట్ చేసేదాన్ని, రిఫ్లెక్ట్ తెలుసు కదా మీకు, అలా ఒక పని ఎవరు చేశారో తెలియజేసేదాన్ని ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేసి అంటారు. ఇక్కడ చూసినట్లయితే మనము ఎంఫాటిక్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏదైతే ఉందో, ఏది మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, ఇలాంటి పదాలే ఈ ఎంఫాటిక్ ప్రొనౌన్లో కూడా వస్తాయి. ఎంఫాటిక్ ప్రొనౌన్లో కూడా ఏమొస్తాయి? మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్వ్స్, యువర్ సెల్వ్స్, హిమ్సెల్ఫ్, ఇలాంటి పదాలే వస్తాయి. కాకపోతే ఇక్కడ అక్కడ ప్లేసే ఇంపార్టెంట్. నేను చెప్పాను రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో ఒక పని ఎవరు చేశారో రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ఎంఫాటిక్ ప్రొనౌన్లో లేదా ఎంఫసైజింగ్ ప్రొనౌన్లో ఒక పని ఎవరు చేశారో ఎంఫసైజ్ చేస్తుంది. ఎంఫసైజ్ అంటే నొక్కి చెప్పడం, వాదించి చెప్పడం, గట్టిగా చెప్పడము. ఓకే, అలా ఎంఫసైజ్ చేసి చెబుతుంది కాబట్టి దీన్ని ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి ఏ ప్రొనౌన్కు బదులుగా అయితే అంటే ఏ నౌన్కు బదులుగా అయితే ఉపయోగిస్తామో లేదా ఏ ప్రొనౌన్కి బదులుగా అయితే ఉపయోగిస్తామో దాని పక్కనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై మదర్ హర్ సెల్ఫ్
ప్రిపేర్డ్ దిస్ బిర్యానీ. మై మదర్ హర్సెల్ఫ్ ప్రిపేర్డ్ ద బిర్యానీ అంటే మా మదరే చేసింది అంటే నొక్కి చెప్పడం, వాదించి చెప్పడం. మా మదర్ బిర్యానీ చేసింది, ఓకే. మై మదరే బిర్యానీ చేసింది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం, నొక్కి చెబుతున్నాం, హైలైట్ చేసి చెబుతున్నాం. అలాంటిదే ఈ ఎంఫసైజింగ్ ప్రొనౌన్. రాజు హిమ్సెల్ఫ్ wrote this story. రాజు హిమ్సెల్ఫ్ wrote this story అంటే ఎవరు ఈ స్టోరీ రాశారంటే రాజునే రాశాడు. ఈ స్టోరీని ఎవరు రాశారు, రాజునే రాశాడు. అంటే రాజు రాశాడు అని మనం ఎంఫసైజ్ చేసి చెబుతున్నాం. కాబట్టి దీనిని ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్ అని అంటారు. నెక్స్ట్, ద డాగ్ itself fell into the ditch. The dog itself fell into the ditch. సో కుక్క తనకు తానుగా ఏం చేసింది, ఒక గోతిలో పడిపోయింది. సో itself తనకు తానుగా పడిపోయింది. సో ఇక్కడ ఎవరు తోయేస్తారంటే లేదు, తనకు తానుగా ఎంఫసైజ్ చెప్తాను. తనే ఇప్పుడు కుక్క పడిపోయిందంటే ఓకే, కుక్క తనకు తానుగా పడిపోయిందంటే అక్కడ ఎంఫసైజ్ చేసి చెబుతున్నాము, ఆ వర్క్ను హైలైట్ చేసి చెబుతున్నాము. ఆ ఎవరైతే చెప్పారో దాన్ని మనం హైలైట్ చేసి చెప్తున్నాం, ఎంఫసైజ్ చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రొనౌన్లను ఎంఫసైజింగ్ ప్రొనౌన్లు అంటారు. ఓకే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఎంఫసైజింగ్ ప్రొనౌన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక పని ఎవరు చేశారో రిఫ్లెక్ట్ చేస్తే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎవరు చేశారో ఎంఫసైజ్ చేసి గట్టిగా నొక్కి మరీ చెప్పితే దాన్ని ఎంఫసైజింగ్ ప్రొనౌన్ అంటారు. అది ఏ ప్రొనౌన్ ఏ నౌన్కు బదులుగా వాడతామో దాని దగ్గరగా ఉంటుంది, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దూరంగా ఉంటుంది. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. సో డెమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శించడానికి సంబంధించింది. ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏవేవంటే చూడండి, దిస్సు, దట్టు, దీసు, దోసు. దిస్సు, దట్టు, దీసు, దోసు. సో సచ్, దిస్సు, దట్టు, దీసు, దోసు, సచ్ లను మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని అంటాము. సో చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దిస్ హౌస్ లేదా దిస్ ఈజ్ మై హౌస్. దిస్ ఈజ్ మై హౌస్. సో ఇక్కడ దిస్ అనేది మనం ఒక హౌస్ని మనం చూపించి దిస్ ఈజ్ మై హౌస్ అన్నాం. ఆల్రెడీ మనం దిస్ హౌస్ ఈజ్ మై హౌస్ అని చెప్పకుండా దిస్ ఈజ్ మై హౌస్ అని చెప్పాం. అంటే ఒక హౌస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్, ఒక హౌస్ అయిన నౌన్ బదులు మనం దీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. ఇది ఏమవుతుందంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఏమవుతుంది, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది అవుతుంది. దట్ ఈస్ హర్ బైక్. దట్ ఈస్ హర్ బైక్. సో అక్కడ చూపించి ఆ ఒక బైక్ను మనం చూపించి దట్ ఈస్ హర్ బైక్ అన్నాం. అంటే ఆ బైక్ను దట్ బైక్ ఈజ్ హర్ బైక్ అని చెప్పకుండా సింపుల్గా దట్ ఈస్ హర్ బైక్ అన్నాం. సో ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, ఇది ప్రొనౌన్ అవుతుంది. అది కూడా ఏం ప్రొనౌన్ అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దిస్సు, దట్టు, దీసు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దీస్ ఆర్ మై అచీవ్మెంట్స్. దీస్ ఆర్ మై అచీవ్మెంట్స్. సో ఇక్కడ దీస్ అంటే కొన్ని అచీవ్మెంట్స్, కొన్ని సర్టిఫికెట్స్ కానీ కొన్ని మెడల్స్ కానీ వీటిని చూపించి ఈ మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవన్నీ నా అచీవ్మెంట్స్ అని చెప్పకుండా సింపుల్గా దీస్ ఆర్ మై అచీవ్మెంట్స్ అని చెప్పాం. అంటే వాటిని చూపించి మనం ఈ ప్రొనౌన్ ఉపయోగిస్తున్నాము, దీస్ ఆర్ మై అచీవ్మెంట్స్ అని. ఇది కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది అవుతుంది. డోంట్ రిపీట్ సచ్. డోంట్ రిపీట్ సచ్ అంటే అలాంటివి నువ్వు రిపీట్ చేయొద్దు. డోంట్ రిపీట్ సచ్ అంటే అలాంటివి నువ్వు రిపీట్ చేయొద్దు. అంటే ఇది కూడా ఏమవుతుంది, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది.
సో ఇలా మనం ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి లేదా ఒక ఏదైనా సంథింగ్ దానిని ఉపయోగించకుండా, దాని యొక్క పేరును ఉపయోగించకుండా జస్ట్ వాటిని మనం చూపించి ఈ ప్రణౌన్ని ఉపయోగిస్తే దాన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రణౌన్ అని అంటారు. ఇది చూసామైతే మనం 2018 టెట్లో సో ఈజ్ మైన్ అనే బిట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూసిన వాళ్ళు కానీ రాసిన వారు ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ద అండర్లైన్ వర్డ్ ఈజ్ డాష్ అని ఇచ్చాడు. కంజంక్షను, రిలేటివ్ ప్రణౌను, ఇంటాగ్రేటివ్ ప్రణౌను, డెమాన్స్ట్రేటివ్ ప్రణౌన్ అనేసి. సో ఇక్కడ చూడండి, సో ఈజ్ మైన్ అనేది వాళ్ళ ఆన్సర్ ప్రకారము డెమాన్స్ట్రేటివ్ ప్రణౌన్ ఇచ్చారు. ఎందుకంటే చూద్దాము, ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఐ బాట్ దిస్ హౌస్, ఐ బాట్ దిస్ హౌస్. సో ఈజ్ మైన్ అంటే సో ఇప్పుడు అది నాది. ఐ బాట్ దిస్ హౌస్ అని డిస్కస్ అయిపోయింటుంది అనుకుందాము. సో ఈజ్ మైన్ అంటే ఇప్పుడు ఇది నాది అని అర్థం. సో అంటే ఇక్కడ మనం ఈ హౌస్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఈ సో కూడా ఏమైంది, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది అవుతుంది. ఓకే, సో ఇలా కూడా మనకి ప్రీవియస్ బిట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే పంపిణీకి సంబంధించినది, సప్లైకి సంబంధించినది, పంచడానికి సంబంధించినది. సో చూడండి, ఎయిదర్, నెయిదర్, ఈచ్ అనేవి మనం ఎలా చెప్తామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని మనము అంటాము. ఈచు, ఎయిదరు, నెయిదర్లను డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈచ్ ఆఫ్ ది సోల్జర్ హ్యాజ్ ఏ గన్. ఈచ్ ఆఫ్ ది సోల్జర్స్ హ్యాజ్ ఏ గన్. సో మీరు చూడండి, ఎయిదరు, నెయిదరు, ఈచ్ ఇలాంటి వచ్చినప్పుడు సబ్జెక్టు ప్లూరల్గానే ఉంటుంది, కానీ వెర్బు సింగులర్గా ఉంటుంది. మనం ఆల్రెడీ కాన్కార్డ్లో మనం డిస్కస్ చేసాము, కానీ ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఈచ్ అంటే చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క సోల్జర్ దగ్గర గన్ ఉంది, ప్రతి ఒక్క సోల్జర్ దగ్గర గన్ ఉంది అంటే అందులోంచి మనం ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవకుండా మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉంది అనేసి మనం ఈచ్ని మనం ఉపయోగించాం, ప్రతి ఒక్కరు అనేసి. సో ఇదేమవుతుందంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రణౌన్ అవుతుంది, డిస్ట్రిబ్యూటివ్ ప్రణౌన్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఎయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గుడ్. ఎయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గుడ్. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఎయిదర్ ఆఫ్ అంటే ఎయిదర్ అంటే వాళ్ళలో ఎవరో ఒక బాయ్, ఇప్పుడు రాము అండ్ రమేష్ కానీ ఇలా పేర్లు చెప్పకుండా వాళ్ళు మనం ఏం చేస్తున్నాము, ఎయిదర్ ఆఫ్ బాయ్స్. సో చూడండి ఇక్కడ మళ్ళీ ప్లూరల్ వచ్చింది, అంటే వీటి తర్వాత ప్లూరల్ ఉండాలి. ఎయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గుడ్. ఇక్కడ కూడా ఈ ఎయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే చూడండి, ఆ బాయ్స్ యొక్క పేర్లు చెప్పట్ల, వాళ్ళలోంచి ఎవరో ఒకరు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మంచి వ్యక్తి అనేసి అర్థం ఎయిదర్. నెక్స్ట్ నెయిదర్ చూద్దాం. నెయిదర్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఈజ్ డిఫికల్ట్. నెయిదర్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఈజ్ డిఫికల్ట్. సో ఇక్కడ చూడండి, నెయిదర్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ డిఫికల్ట్ అని చెప్పలా, అంటే ఇక్కడ వాళ్ళ యొక్క పేర్లకు బదులు, ఆ సబ్జెక్టుల యొక్క పేర్లకు బదులు నెయిదర్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే ఆ రెండు డిఫికల్ట్ కాదు అని అర్థం. సో ఇలా ఇవి కూడా డిస్ట్రిబ్యూట్ పంపిణీకి సంబంధించిన ప్రొనౌన్ కాబట్టి వీటి మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. నెక్స్ట్ వన్ చూడండి, మనం ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ అంటే పేరులోనే ఉంది, ఖచ్చితంగా తెలియని వాటిని అంటే ఏ నౌనుకు బదులుగా మనం ఉపయోగిస్తున్నామో కూడా తెలియకుండా ఉపయోగించే ప్రొనౌన్లు ఇండెఫినిట్ ప్రొనౌన్లు అంటారు. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము, కొన్ని పదాలు చూద్దాం. సంథింగు, సమ్వన్ను, సంబడి, నోబడి,
నథింగ్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, someone, somebody, something, something, someone, somebody, something, no one, nobody, nothing, no one, nobody, nothing, everyone, everybody, everything. ఓకే, ఫ్యూ. ఇలా దేని బదులుగా మనం ఉపయోగిస్తామో కూడా తెలియని ఈ ప్రొనౌన్లను ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. సింపుల్, అది పర్టికులర్గా మనకు తెలియదు. ఇండెఫినిట్ పర్టికులర్గా మనకు తెలియదు. ఇండెఫినిట్ అంటే ఖచ్చితంగా తెలియని వాటి కోసం మనం ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. సమ్వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. సమ్వన్ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్. ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ని బాగా గమనిస్తే అయితే చూడండి, సమ్వన్ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్, ఎవరో తలుపు తడుతున్నారు అని అర్థం. ఎవరు తలుపు తడుతున్నారు తెలియదు. సో అంటే ఈ ప్రొనౌన్ను మనం ఏ నౌనుకు బదులుగా ఉపయోగించామో కూడా మనకి తెలియదు. సో అందుకే దీనిని ఏమంటామంటే ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటాము. ఇండెఫినిట్ ప్రొనౌన్ అని అంటాము. సంథింగ్ ఈజ్ రాంగ్. సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఏదో తప్పు జరిగింది అనేసి అంటాం. సో అంటే ఈ సంథింగ్ అనేది కూడా ఏం తప్పు జరిగిందో మనకు తెలియదు. అంటే ఆ తెలియని వాటికి ఉపయోగించే ఇది కాబట్టి ఈ సంథింగ్ను మనం ఏమంటాము ఇండెఫినిట్ ప్రొనౌన్. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్లను మనం ఏ నౌనుగా బదులుగా ఉపయోగిస్తామో కూడా తెలియదు. అలాంటి ఉపయోగించే ప్రొనౌన్లనే ఇండెఫినిట్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ చివరిది రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ చూడండి, ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే పరస్పరం అని అర్థం. రెసిప్రోకల్ అంటే పరస్పరం, రెసిప్రోకల్ రెస్పెక్ట్ అంటే పరస్పర మర్యాదలు అంటారు. సో చూడండి, ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే వన్ అనదరు, ఈచ్ అదర్. వన్ అనదర్ అంటే ఈచ్ అదర్ అన్న ఒకరికి ఒకరు అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగించుకుంటాము. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే పరస్పరంకి సంబంధించినది. ఈ వన్ అనదరు, ఈచ్ అదర్ అనేది కీవర్డ్స్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ద కపుల్ మస్ట్ అండర్స్టాండ్. ద కపుల్ మస్ట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. సో ఆ జంట, ఆ కపుల్ ఏం చేయాలి, పెళ్ళైన జంట ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకరు, సో ఇక్కడ ఈచ్ అంటే ఈచ్ అదర్ అంటే ఒకరిని ఒకరు, అంటే ఇక్కడ ఒకరికొకరు అంటూ కపుల్, భార్య మరియు భర్త, వాళ్ళ పేర్లు చెప్పకుండా మనం ఏం చేసాము ఈచ్ అదర్ అని చెప్పాం. సో ఒకరిని ఒకరు వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే ఇది రెసిప్రోకల్ ప్రొనౌన్. చూద్దాం. Students usually help one another. Students usually help one another. Students ఏం చేస్తారు, ఒకరికి ఒకరు, వన్ అనదర్. రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్. స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మనం వాళ్ళ పేర్లు ఉపయోగించలేదు, ఏం చేస్తాము ఒకరికి ఒకరు అని మనం పరస్పర సన్నివేశాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి దీనిని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటారు. సో ఇవి ప్రొనౌన్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అర్థం చేసి చదివితే ఎగ్జామ్లో మంచి మార్కులు తీసుకురావచ్చు. సో చూడండి, ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్. లాస్ట్ టైం టెట్లో చాలా వరకు ఇందులోంచి బిట్లు అడగడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్. సో ప్రొనౌన్లు ఒక సెంటెన్స్లో ఒకటి కన్నా ఎక్కువ ప్రొనౌన్స్లు ఉన్నప్పుడు, ఒకటి కన్నా ఎక్కువ ప్రొనౌన్లు ఉన్నప్పుడు ఏ ఆర్డర్లో
అవి ఉండాలి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఒక సెంటెన్స్లో ఫస్ట్ పర్సను మరియు సెకండ్ పర్సను ఉంటే ఆ స్టేట్మెంట్ పాజిటివ్ అయితే మొదట సెకండ్ పర్సన్ ఉండాలి, తరువాత ఫస్ట్ పర్సన్ మనము ఉపయోగించాలి. ఎందుకంటే చూడండి, మనకి కరెక్టసీ బాగా తెలుసు. మర్యాదపూర్వకంగా ఎవరైనా మనకు ఏం చేస్తాము, ఎదుటి వారికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత మనం తీసుకుంటాం మర్యాదపూర్వకంగా. అదేవిధంగా సెకండ్ పర్సన్కి మనం మర్యాద ఇచ్చి తర్వాత మనం స్థానాన్ని పొందుకుంటాం. ఒకవేళ నెగిటివ్ అనుకోండి, మంచి పనిని మనం వాళ్ళని ముందు పెట్టాలి. అదే చెడు పని అయితే, ఒక మంచి ఫ్రెండ్ అయితే మనం ఏం చేస్తాం, చెడు పనికి మనం ముందుంటాం. అంటే మనం ముందుంటా అంటే చేసేదానికి కాదు, ఆ ఫలితాన్ని పొందేదానికి. తర్వాత వాళ్ళు మనం ఉంటారు, వాళ్ళకి మనం ఇవ్వాలి. సో మంచి పనులు అంటే మంచి పనికి ఫలితం పొందితే ఎదుటివారికి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ చెడు పని పొరపాటున జరిగినప్పుడు దానికి మనం ఫలితం పొందేటప్పుడు మొదట మనం ఉండి తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో ఇలా మనం పాజిటివ్ అయితే సెకండ్ పర్సను తర్వాత ఫస్ట్ పర్సను, నెగిటివ్ అయితే ఫస్ట్ పర్సను తర్వాత సెకండ్ పర్సన్ మనం ఉపయోగిస్తాం. ఒకవేళ ఒక సెంటెన్స్లో ఫస్ట్ పర్సను థర్డ్ పర్సను ఉంటే ఆ స్టేట్మెంట్ పాజిటివ్ అయితే, ఆ పని మంచిది అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ థర్డ్ పర్సన్ తర్వాత ఫస్ట్ పర్సన్ తీసుకుంటాము. ఒకవేళ నెగిటివ్ అయిందనుకోండి, ఫస్ట్ పర్సను తర్వాత థర్డ్ పర్సన్ మనం తీసుకుంటాము. ఇక్కడ చూద్దాం, ఒక సెంటెన్స్లో ఫస్ట్ పర్సన్ లేదు, కేవలం సెకండ్ పర్సను థర్డ్ పర్సన్ మాత్రమే ఉన్నారు. ఆ స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ఫస్ట్ సెకండ్ పర్సన్కే ఇంపార్టెన్స్ ఇస్తాం, తర్వాత థర్డ్ పర్సన్ తీసుకుంటాము. ఒకవేళ నెగిటివ్ అయిందనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము, థర్డ్ పర్సన్కి అవకాశం ఇచ్చి తర్వాత మనము సెకండ్ పర్సన్ని తీసుకుంటాము. ఇప్పుడు ఒక సెంటెన్స్లో ఫస్ట్ పర్సను సెకండ్ పర్సను థర్డ్ పర్సను ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఆ స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ఫస్ట్ ఎప్పుడు మర్యాద సెకండ్ పర్సన్కి ఇస్తాము, తర్వాత థర్డ్ పర్సను, చివరిగా ఫస్ట్ పర్సన్ ఉంటుంది. ఒకవేళ అది నెగిటివ్ స్టేట్మెంట్ కానీ నెగిటివ్ అర్థాన్ని కానీ ఇచ్చేట్టుగా ఉంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ పర్సను సెకండ్ పర్సను చివర థర్డ్ పర్సను ఉంచుకుంటాం. సో ఇలా మనం నీట్గా ఈ ప్రొనౌన్స్ యొక్క ఆర్డర్ని మనం ఫాలో అయితే ఆన్సర్లు ఈజీగా సులభంగా చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 2018 డిఎస్సికే ఇచ్చారు, టీఆర్టీకి. ఎగ్జాంపుల్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ కూడా 73. బోత్ ఐ అండ్ హరి డోంట్ లైక్ హర్రర్ ఫిలిమ్స్. బోత్ ఐ అండ్ హరి డోంట్ లైక్ హర్రర్ ఫిలిమ్స్. సో ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్. హర్రర్ సినిమాలు నేను చూడను అంటే ఒక మంచి వ్యక్తే, ప్లెజెంట్ మీనింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్టు అనుకోవాలి. అన్ప్లెజెంట్ అయితే నెగిటివ్ అనుకుంటాం, ఇది ప్లెజెంట్ కాబట్టి ఇది మన పాజిటివ్ కింద తీసుకుంటాం. ఈ సెంటెన్స్లో ఐ అనేది చూడండి, ఫస్ట్ పర్సను థర్డ్ పర్సన్ ఉంది. బోత్ ఐ అండ్ హరి ఫస్ట్ పర్సను థర్డ్ పర్సన్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ చూడండి, దీని ప్రకారం ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటే ఆ స్టేట్మెంట్ పాజిటివ్ లేదా ప్లెజెంట్ ఆహ్లాదకరమైన సెంటెన్స్ వాతావరణం అయితే థర్డ్ పర్సన్ ఫస్ట్ ఇచ్చి తర్వాత ఫస్ట్ పర్సన్కి ఇస్తాం. అంటే చూడండి, దీన్ని కరెక్షన్ చేయమన్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? బోత్ హరి అండ్ ఐ డోంట్ లైక్ హర్రర్ ఫిలిమ్స్. ఇలా ఆర్డర్ని మార్చాలి. సో ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్లు మనకి అడుగుతారు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. ఐ రమేష్ అండ్ యూ
ఆర్ గుడ్ స్టూడెంట్స్. ఐ రమేష్ యూ ఆర్ గుడ్ స్టూడెంట్స్. సో ఇది ఒక ప్లెజెంట్ వాతావరణం, మంచి పాజిటివ్ స్టేట్మెంట్, మంచి స్టూడెంట్స్ అన్నప్పుడు. సో ఇందులో ఫస్ట్ పర్సన్ ఉన్నాడు, థర్డ్ పర్సన్ రమేష్ ఉన్నాడు, యూ అనే సెకండ్ పర్సన్ కూడా ఉన్నాడు. సో ఇది స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి దీని ప్రకారము పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఆర్డర్లు మారాలి. ఫస్ట్ వచ్చి ఇది రావాలి, సెకండ్ ఇది రావాలి, థర్డ్ ఫస్ట్ పర్సన్ రావాలి. ఇప్పుడు ఆర్డర్ రాసి చూద్దాము. యూ రమేష్ అండ్ ఐ ఆర్ గుడ్ స్టూడెంట్స్. చూడండి, ఐ పక్కన యామ్ రావాలా ఆర్ రావాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది ఒకటి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం వీటికే తీసుకుంటాం. యూ రమేష్ అండ్ ఐ ఆర్ గుడ్ స్టూడెంట్స్ అనేసి మనము చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఆర్డర్లు మనకి ఉంటుంది. ఒకవేళ నెగిటివ్లో ఇప్పుడు చూడండి, డోంట్ అని నెగిటివ్ వర్డ్ అనుకోకూడదు. మనం హర్రర్ సినిమాలు నచ్చదు అంటే మంచిదే కదా, అలా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక నెగిటివ్ సెన్సెన్స్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ పర్సన్ తీసుకుందాం, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ తీసుకుందాం. ఐ యూ అండ్ ఐ ఆర్ స్మగ్లర్స్. యూ అండ్ ఐ ఆర్ స్మగ్లర్స్. నువ్వు నేను మంచి పేరు మోసిన స్మగ్లర్స్ అని అర్థం. సో ఇప్పుడు ఇలా ఉంది. ఈ స్మగ్లర్స్ అనేది నెగిటివ్ థాట్ని ఇస్తూ ఉంది, నెగిటివ్ ఐడియాని ఇస్తూ ఉంది. అసలు ఇది నెగిటివ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. స్మగ్లర్స్ అనేది సమాజానికి మంచి కాదు కదా. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే, సో చూడండి, ఫస్ట్ సెకండ్ పర్సన్ ఇచ్చాడు, తర్వాత ఫస్ట్ పర్సన్ ఇచ్చాడు. సో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు నెగిటివ్ అయినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి, తర్వాత సెకండ్ పర్సన్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేసుకుంటాము, మార్చుకుంటాము. ఐ అండ్ యూ ఆర్ స్మగ్లర్స్. ఐ అండ్ యూ ఆర్ స్మగ్లర్స్. ఇలా మనము ఆర్డర్ని ఫాలో అయితే ఆన్సర్లు ఈజీగా చేయొచ్చు. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇంతటితో కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రొనౌన్లో మనం కొన్ని అడిషనల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, అడిషనల్ బిట్స్ అనేది చూద్దాం. ఒక 10 బిట్స్ ఎక్స్ట్రాగా చూద్దాం. ఇప్పుడు వీ గేవ్ అవర్ సెల్స్ గిఫ్ట్స్ టు ఎవ్రీవన్. సో మేముగా కొంతమందికి గిఫ్ట్లు అనేది ఇచ్చాం. ఇప్పుడు వి అనేది పర్సనల్ ప్రొనౌను, అవర్ సెల్స్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌను, గిఫ్ట్స్ అనేది ఏమవుతుంది చూడు నౌను, ప్లూరల్ నౌన్ కదా, కామన్ నౌను. గిఫ్ట్స్ అనేది కామన్ నౌను. ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్. సో ఇదేమవుతుందంటే ఇది ఇండెఫినిట్ ప్రొనౌన్. ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరికి, ఎవ్రీవన్ ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. సంబడి అంటే ఇది కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్. సంబడి నాక్డ్ అట్ ద డోర్. సో డోర్ అనేది ఏమవుతుంది, నౌన్, కామన్ నౌన్ కింద తీసుకుంటాం. నోబడి గేవ్ మీ అడ్వైస్. నోబడి అనేది ఇండెఫినిట్ ప్రొనౌన్. అవుతుంది. మీ వచ్చి పర్సనల్ ప్రొనౌను. మీ అనేది పర్సనల్ ప్రొనౌను. సో ఈ అడ్వైజ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకుంటాము. అడ్వైజ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకుంటాం. ఈచ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఈచ్ ఆఫ్ ఇంతకుముందు చెప్పాం కదా, ఈచ్, ఎయిదరు, నెయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌను. ఆఫ్ దమ్ ఇది పర్సనల్ ప్రొనౌను. మార్కెట్ అనేది కామన్ నౌను. అజ్ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఎయిదర్ ఆఫ్ అస్ ప్లే క్రికెట్ విత్ యూ. మా ఇద్దరిలో ఎవరొకరు నీతో క్రికెట్ ఆడతారు. సో ఇక్కడ ఎయిదర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. అజ్ అనేది పర్సనల్ ప్రొనౌన్. క్రికెట్ అనేది ప్రాపర్ నౌన్, పర్టికులర్ క్రీడా ప్లేయర్ కాబట్టి ప్రాపర్ నౌన్. యూ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఇక్కడ చూద్దాం. నెయిదర్ ఆఫ్ యూ మస్ట్ వేస్ట్ యువర్ టైం అండ్ మనీ. సో మీ ఇద్దరు
ఎవరు కూడా టైంను కానీ మనీని కానీ వేస్ట్ చేయకూడదు అని చెప్పాడు. ఇక్కడ నెయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ ప్రణవను, యు అనేది పర్సనల్ ప్రణవను, టైం అనేది కామన్ నౌను టైం, ఈ మనీ అనేది అన్కౌంటబుల్ నౌన్ లేదా కామన్ నౌన్ కింద మనము తీసుకుంటాం. ఐ ఇన్వైట్ దెమ్, ఐ అనేది పర్సనల్ ప్రణవను, దెమ్ అనేది కూడా పర్సనల్ ప్రణవన్ కింద తీసుకుంటాం. హీ గేవ్ మీ బుక్స్ ఇన్ కాలేజ్, సో హీ అనేది పర్సనల్ ప్రణవను, మీ అనేది కూడా పర్సనల్ ప్రణవను, బుక్స్ ప్లూరల్ నౌను లేదా కామన్ నౌను, కాలేజ్ కూడా కామన్ నౌన్ కింద మనము తీసుకుంటాం. అంటే ఒక బిట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన మనం కంప్లీట్ అయిన ప్రతి ఒక్క దాన్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వి వెయిటెడ్ ఫర్ హర్ హస్బెండ్, వి అంటే పర్సనల్ ప్రణవను, హస్బెండ్ అనేది ఏమవుతుంది కామన్ నౌన్ లేదా కామన్ జెండర్ కూడా వస్తుంది. హస్బెండ్ అనేది మ్యాస్కులిన్ జెండర్ కింద వస్తుంది హస్బెండ్. వైఫ్ అనేది ఫెమినిన్ జెండరు, హస్బెండ్ అనేది మ్యాస్కులిన్ జెండర్ కింద మనకి వస్తుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నీకోసం నేను ఏం చేయగలను. సో ఏం చేయగలను, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. సో అంటే ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది, యూ అనేది కూడా పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇలా మీరు టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడైనా అనేకమైన ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని అందులో ఏదైతే మీరు ఐడెంటిఫై చేసినప్పుడు వాటిని మనం ఏం చేస్తాం, అండర్లైన్ చేసి అది దేని కింద వస్తుంది అని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కంప్లీట్ అవగాహన అనేది మనకి వస్తుంది.